ఏం చేశాడో తెలుసా? ప్రపంచానికి తాకీదులను ప్రకటించాడు. తాకీదులు రాసి ప్రపంచం అంతటికి ఉత్తరాలు పంపించేశాడు. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగో సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయన్ని మాత్రమే నమ్మాలి, ఆయనే గొప్ప దేవుడు అని ప్రకటన చేశాడండి. చూసారండి, ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి సేవిస్తే అవుట్పుట్ ఇలాగ ఉంటుంది అన్నమాట, రిజల్ట్ ఇలాగ ఉంటుంది అన్నమాట. ఆ మాట కూడా చదువుకుందాం. 29, నేనొక శాసనము నియమించుచున్నాను, ఏమనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఏ దేవుడు లేడు, కాగా ఏ జనములో కానీ, ఏ రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనువారి దేవుణ్ణి ఎవడు దూషించునో వారు తుత్తునీలుగా చేయబడుతురు, వాడు ఎల్లప్పుడూ. చూసారండి, ఎలాంటి తాకీదులు రాసి పంపిస్తున్నాడు, రాజుగారి ఆజ్ఞ శాసనం చేస్తున్నాడు. ఇక